షోల్డర్ స్ట్రాప్ అండ్ నెక్ విడ్త్. ఇది నెక్ విడ్త్ అంటే ఈ పార్ట్ ఉంది కదా మనకి, ఈ నెక్ ఇది బేసిక్ మాత్రమే. బేసిక్ కి మాత్రమే 3 ఇంచెస్ తీసుకుంటాం. మళ్ళీ బ్లౌజెస్ కి ఇది ఇంప్లిమెంట్ కాదు. కుర్తాగా ఓన్లీ యోక్ పార్ట్ ఇది 3 ఇంచెస్. అంటే ఇప్పుడు ఇది రౌండ్ నెక్ ఇస్తున్నాం కదా, ఒకవేళ వీ నెక్ ఇస్తే 3.5 తీసుకుంటాం. అట్లా అంటే నెక్ ప్యాటర్న్ ని బట్టి మనకి షోల్డర్ దగ్గర చేంజ్ అవుతుంది మెజర్మెంట్. అలా ఇప్పుడు మన షోల్డర్ 15.5 ఉంది, 15.5 ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు. కానీ 15.5 ఎప్పుడు తీసుకుంటాం మనము? బోట్ నెక్ కి, హై నెక్ కి, కాలర్ నెక్స్ కి మాత్రమే తీసుకుంటాం ఫుల్ షోల్డర్. నార్మల్ డీప్ నెక్స్ కి మాత్రం మనం మైనస్ చేసుకుంటాం. మైనస్ కూడా ఎంత చేసుకోవచ్చు? 1 ఇంచ్ చేసుకోవచ్చు, 1/2 ఇంచ్ చేసుకోవచ్చు, 1.5 చేసుకోవచ్చు, 2 ఇంచెస్ చేసుకోవచ్చు, 2.5 చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో మనం ఎగ్జాక్ట్ గా తెలిసి ఉండాలి. అంటే ఆ మెజర్మెంట్స్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఆ మైనస్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనకి ప్యాటర్న్, నెక్ ప్యాటర్న్స్ ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం నార్మల్ రౌండ్ నెక్ ఇస్తున్నాం, అందుకనే బేసిక్ గా 6 ఇంచెస్ తీసుకున్నాం. మనం షోల్డర్ ఎంత అయితే తీసుకున్నామో ఆర్మోల్ కి మనం సేమ్ 6 ఇంచెస్ తీసుకుంటాం. ఇది మనది షోల్డర్ లైన్, ఇది ఆర్మోల్. చెస్ట్ ఓకేనా? చెస్ట్ ఎంత? చెస్ట్ రౌండ్ 38 డివైడెడ్ బై 4. ఇప్పుడు మనం ఇది 2 ఫోల్డ్స్ వేసినాం అంటే ఇందులో మనకి ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ వస్తుంది. అంటే ఫ్యాబ్రిక్ మీద కట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వస్తుంది. అంటే మనం బ్యాక్ ప్యాటర్న్ చేస్తే బ్యాక్ వస్తుంది, ఫ్రంట్ ప్యాటర్న్ చేస్తే ఫ్రంట్ వస్తుంది. కాకపోతే డివైడెడ్ బై 4 చేయాలి, ఎందుకంటే మనం 4 ఫోల్డ్స్ వేసుకుంటాం కదా ఫ్యాబ్రిక్, అందుకనే డివైడెడ్ బై 4 చేయాలి. 38 డివైడెడ్ బై 4 9.5. ఆ 9.5 ఎక్కడ మనకి ఆన్ ఫోల్డ్ లైన్ ఉందో అక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి. ఇది ఏం లైన్? చెస్ట్ లైన్. నెక్స్ట్ వేస్ట్ లైన్. ఇది అంటే మనం ఎంత తీసుకున్నాం లెంత్? 14.5 ప్లస్ 1 ఇంచ్ కదా. ఇక్కడ మనం వేస్ట్ లైన్ రౌండింగ్ మెజర్ చేసుకుంటాం. వేస్ట్ రౌండ్ ఎంత? 32.5 డివైడెడ్ బై 4. 32 డివైడెడ్ బై 8. ఫస్ట్ ఇది మన ఎగ్జాక్ట్ బాడీ మెజర్మెంట్ అంటే మ్యానిక్విన్ మెజర్మెంట్ కాబట్టి సేమ్ ఎగ్జాక్ట్ గా తీసుకున్నాం. ఇందులో మనం ఎక్స్ట్రా ఇంకేం యాడ్ చేయలేదు. డాట్స్, ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ ఇస్తాం కాబట్టి దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ మనం డాట్ వాల్యూమ్ ఇక్కడనే పెంచుకుంటాం, ఇక్కడ ఎక్కడ పెంచుకోము. ఒకవేళ ఆర్మోల్ దగ్గర ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఒకవేళ సెంటర్ ఫ్రంట్ డాట్ ఇవ్వాలి అంటే కింద ఎక్స్టెండ్ చేసుకోవాలి. అట్లా డాట్స్ మనం ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాలి మనకి, దానికోసం మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం. కింద కూడా 2 ఇంచెస్ వేస్ట్ లైన్.